సత్యనారాయణ వ్రతం పూర్తయినట్టేనా? పూర్తయిందమ్మా. ఇందాక ఈ నంబర్ నుంచి కాల్ వచ్చింది, అందుకే తిరిగి చేశాను. సార్, మీ అబ్బాయికి పెళ్లి చెయ్యాలంటే దేశంలో బోల్డ్ మంది అమ్మాయిలున్నారు. మా కృష్ణవేణి దొరికిందా మీకు? कैथरीन, सर. नेक्स्ट वीक पेशेंट्स ऑनलाइन बुकिंग क्लोज చేసాయి. ఓకే సార్. ఇంపార్టెంట్ కేస్ స్టడీస్ ఉంటే ఫార్వర్డ్ చేయి. yes sir. థాంక్యూ. సండే కూడా ఈ ఫోన్ కాల్స్ అటెండ్ ఏంటి మనోజ్? జస్ట్ ఇన్ఫర్మేషన్ లే తాతయ్య. ఇదిగో ఇండియన్స్ ఇలా డే అండ్ నైట్ కష్టపడి పనిచేస్తారు కాబట్టి ఫారెన్ వాడు మనని వర్క్ కల్చర్ మైండ్ పీపుల్స్ అంటారు. వృత్తే దైవం అని మీ భగవద్గీత చెప్పింది కదా తాతయ్య. మీ భగవద్గీత అనటం మానవ మనోజ్? నేను గీతనే కాదు, అసలు దేవుణ్ణే నమ్మను. నీతో ఇలా ఆర్గ్యూ చేసి చేసి టైర్డ్ అయిపోయాను మనోజ్. తాతయ్య, రాత్రి నాకు ఒక కల వచ్చింది. ఏంటది? పసుపు కుంకుమ తాళి కనిపించాయి. తమరు సైకియాట్రిస్ట్ కదా, ఇలాంటి కళలకి అర్థం పరమార్థం చెప్పగలిగిన మీరే కదా, నన్ను అడగటం ఎందుకు? పసుపు కుంకుమ అంటే ఇండియన్ నేటివిటీ కదా, దాని అర్థం ఏమై ఉంటుందంటావు? ఏముంది నానా మనోజ్, నువ్వు అర్జెంటుగా పెళ్లి చేసుకో, లేకపోతే ముదిరిపోయిన బెండకాయలా ఎందుకు పనికి రాకుండా పోతావని దాని అర్థం. నేను జోక్ చేయటం లేదు సైకియాట్రిస్ట్ గారు, నిజం చెప్పాను. తాతయ్య, పెళ్ళి అనేది లైఫ్లో ఒక పార్ట్, అంతేగాని పెళ్ళే లైఫ్ కాదు. అరే మై డియర్ గ్రాండ్ సన్, పెళ్లిడికి వచ్చిన అబ్బాయికి పెళ్లికి సంబంధించిన కలలు రావటం సహజం. పసుపు కుంకుమ కనిపించినాయి అనగానే పెళ్లి చేసుకోమని అడ్వైస్ చేసావు. అదే అమ్మాయి కూడా కల్లో కనిపించిందంటే ఎక్కడుందో వెతికి పెళ్లి చేసుకోమంటావు కదా. ఏంటి, అమ్మాయి కూడా కలలో కనిపించిందా? ఏ దేశం అమ్మాయి మనోజ్? ఇండియా. తెలుగమ్మాయా? బాపు బొమ్మలో ఉంది అంటే తెలుగమ్మాయే. అయితే నీ కలలోకి వచ్చిన అమ్మాయి ఎలా ఉంది మనవడా? నువ్వంత ఎగ్జైట్ అవ్వకు తాతయ్య, నేను పెళ్లి విషయం అంత సీరియస్ గా తీసుకోను. మరి ఈ విషయం నాతో షేర్ చేసుకోవడం ఎందుకు? నాకు ఆశ కల్పించడం ఎందుకు? నేను చేసిన తప్పదే. నాకు లంచ్ కి గుత్తొంకాయ కూర, గట్టిపప్పు, పచ్చి పులుసు, వడియాలు ప్రిపేర్ చెయ్యి. మై గాడ్, ఇవన్నీ నేను ప్రిపేర్ చేయాలా? నో. మరి రోజు నీ బర్గర్లు, నాన్ వెజ్ ఐటమ్స్ తినటం నా వల్ల కాదు. అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? ఇవన్నీ కమ్మగా వండి పెట్టి తెలుగు అమ్మాయిని సర్వెంట్ గా పెట్టు. అలాంటి సర్వెంట్స్ ఇక్కడ దొరకరు. అయితే నువ్వు పెళ్లి చేసుకో, ఆ వచ్చిన అమ్మాయి నాకు కావాల్సిన వండి పెడుతుంది. నీకు లింకులు పెట్టి ముళ్ళు వేయటం బాగా తెలుసు తాతయ్య. ఏం చేద్దాం, నీతో ఆ మూడు ముళ్ళు మాత్రం వేయించలేకపోతున్నాను కదా. ఏంటి, కోపం వచ్చిందా తాతయ్య? మరి రాదా? సరే, నా కల్లో కనిపించిన అమ్మాయి ఎలా ఉంటుందో చూడాలనుందా? ఎలా ఉంది? ఎలా ఉంది? మరి గట్టిపప్పు, గుత్తొంకాయ కూర? పర్లేదు మనోడా, తిండిదేముంది, నువ్వు స్పెషల్ గా చేసే ఎగ్ ఆమ్లెట్ తో సర్దుకుంటాను, సరేనా? సర్దుకోవడం ఎందుకు, ఇండియన్ రెస్టారెంట్ కి మనమే వెళ్ళి లంచ్ చేసి వద్దాం. ఓకే? అమ్మాయి ఫోటో? ఈసారి కల్లోకి వచ్చినప్పుడు గుర్తు పెట్టుకుని బొమ్మేసి చూపిస్తాను. ఓకే? యుఎస్ లో నా మనవణ్ణి పడగొట్టే తెలుగమ్మాయే లేదా? ఏమయ్యా, కాళ్ళు ఎత్తవయ్యా. ఏమే, ఇల్లంతా తుడిచిన తర్వాత నా కాళ్ళ దగ్గరకు రావచ్చు కదా. కనపట్టలేదా ఏంటి? ఇల్లంతా తుడిచినాకే నీ కాళ్ళ దగ్గరకు వచ్చినది. ఎత్తవయ్యా. కర్మ కర్మ. చంద్రకళ, చేతులు కడుక్కుంటే కాఫీ ఇస్తాను. పర్లేదు లేక్క, ఇట్ట ఇవ్వు, 2 చిప్పులేస్తాను. ఉసై, చిప్పులు చెప్పలు ఆల్ చెప్పలు కదే, సిప్పులు అనాలి. ఏది అను? ఏదొకటి లేవయ్యా, ఇట్ట ఇవ్వక్క. థ్యాంక్ యూ వదినా. అమ్మా, కాఫీ తీసుకో.
కాఫీ తీసుకోవాలి వేణి. ఏయ్, కాఫీ వేడిగా ఉంది. పేగులు కాలిపోతే ముసల్దానా. ఆ మీ నాన్న నీకు చూసిన సంబంధానికి పేగులు కాదే మనుషులే కాలిపోతున్నారు. నా పెళ్లి విషయం నీకెందుకే? ఉమ్, ముసలి పేనుగా. నిన్ను ఏమే వరలక్ష్మి, అల్లుడి గారు ఇంకా లేవలేదేంటి? రాత్రంతా మేలుకుని ఆలోచిస్తుండారు. తెల్లవారుజామున నిద్ర పట్టినట్టుంది. ఆ కృష్ణవేణి జాతకమే అంతా. అది సుఖంగా ఉండదు, ఇంకెవ్వరిని సుఖపడినవదు. ఎదుగో బామ్మ, కృష్ణవేణి గురించి ఇప్పుడు ఎందుకు? ఏంటే దాన్నంటే నీకు రోషం పొడుచుకొస్తుంది? అసలు నీ వల్లే ఈ ఇంట్లో ఎవరికి ప్రశాంతత లేకుండా పోతుంది. ఏందే పెద్ద పెద్ద మాట మాట్లాడుతున్నా? అవును, కృష్ణవేణి పెళ్లితో నాన్న బాధపడుతూ ఉంటే నువ్వింకా ఎగదోసి మా అందరినీ బాధ పెడుతున్నావు. నేను అక్క మాటలు నాకు తెలియవా? ఏందే నేను నక్కనా? వసే వరం చూసావే, నన్ను నక్క కుక్క అంటుంది నీ కూతురు. అలివేణి, ఏంది అమ్మమ్మని పట్టుకుని అంతంత మాటలు అంటావా? నేను నక్క అన్నాను. ఏ ముసల్ది నేను కుక్క అనకపోయినా అన్నానంటోంది. ఇదిగో ఇలా లేనిపోనివన్నీ కృష్ణవేణి మీద కల్పించి చెప్పి మనల్ని బాధ పెడుతుంది. ఏంటే మాట మాటకి కల్పించాను అంటున్నావు? ఏం కల్పించాలే చెప్పువే. బ్యాంకు డబ్బుల దగ్గర మావయ్య డబ్బులు కట్టలేక చతికిల పడ్డాడని కృష్ణవేణి హీనంగా చెప్పిందన్నావు. దేవుళ్ళంటి నాన్నని కృష్ణవేణి అంత మాట అనిందా? ఆ? ఇద్దరు ఆడపిల్లల పెళ్లిళ్ళు మావయ్య చేయలేని అసమర్థుడని నువ్వు కల్పించి చెప్పిందే గాని ప్రాణం పోయినా కృష్ణవేణి ఆ మాట అన్నదు. కృష్ణవేణి పెళ్లి ద్వారా నాన్నెంత బాధపడ్డారో అంతకంటే ఎక్కువగా కృష్ణవేణి అన్నట్టుగా నువ్వు కల్పించి చెప్పిన మాటలకు నాన్న ఇంకా ఎక్కువ బాధపడ్డారు. ఏందే నన్నే నిలదీసి అడిగేందుకు పెద్దదానం అయిపోయావు నువ్వు? అమ్మా, అలివేణి చెప్పినట్టుగా కృష్ణవేణి వాళ్ళ మావయ్యని అంతంత మాటలు అనుంటుందని నేను కూడా అనుకోవటం లేదు. అవును వదినా, కృష్ణవేణి ఎప్పుడు ఇలా నోటు దురుసుగా మాట్లాడే వ్యక్తి కాదు. ఇదిగో పెద్దమ్మా, మేము కడపోళ్ళం. మనసులో ఏముంటే అదే చెప్తాం, అస్సలు అబద్ధం చెప్పం. కృష్ణవేణి గుళ్ళో పెళ్లి చేసుకోవటానికి అడ్డగోలుగా మాట్లాడింది నిజమే. కానీ అట్ట మాట్లాడిన కృష్ణవేణి ఇంటికొచ్చి గడప దగ్గర ఆశీర్వదించమని ఎందుకు ఏడుస్తాది? ఒకసారి ఆలోచించండి. ఏంది నేను అదే చెప్తున్నాను పిన్ని. కృష్ణవేణి ఎందుకలా చేసిందో ఆలోచించనివ్వకుండా అమ్మమ్మ లేనిపోనివన్నీ చెప్పి మనల్ని ఇంకా బాధ పెడుతుందని నా ఉద్దేశం. ఏంటే ఏంటి అందరూ కట్టకట్టుకుని కృష్ణవేణి వెనకేసుకొస్తున్నారు? అల్లుడితో నేను అన్న ప్రతి మాట కృష్ణవేణి చెప్పిందే నా మీదొట్టు. నీకే 100 నాలుకలున్నాయి, 100 ఒట్లైనా ఇస్తావు. నిన్ను ఏమే వరం, ఇప్పుడు మీరు ఆలోచించాల్సింది కృష్ణవేణి గురించి కాదు, ఇదిగో ఈ తింగర్లాంటి పెళ్లి గురించి. కోటి కొడుకు కళ్యాణితో ఈ పెళ్లి ఇష్టం లేదని అందరూ కలిసి ఓ మాట మీద ఉండి చావండి. మీ అల్లుడు గారితో ఆ విషయం ఇప్పుడే మాట్లాడదాంలేమ్మా. అమ్మా కృష్ణవేణి, 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 ఈ రోజంతా ముఖ్యమైన బ్యాంకు పనులు చాలా ఉన్నాయమ్మా.
ఒక్కసారి వచ్చి నా ముందు నిలబడమ్మా. నీ చందమామ లాంటి మోహం చూస్తే రోజంతా హాయిగా గడిచిపోతుందమ్మా. ఒక్కసారి రా అమ్మా. కృష్ణవేణి, నా బంగారు కృష్ణవేణి వచ్చేసిందా? ఏందయ్యా, కృష్ణవేణి మర్చిపోలేకపోతున్నారా? మర్చిపోయాను, నేనన్నీ మర్చిపోయాను. ఏంటి పొద్దునే అందరూ తలాచోట నిలబడి సీరియస్ గా ఆలోచిస్తున్నారు? అదే అల్లుడు గారు, అలివేలి పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నాం. పెళ్లి విషయం నిన్నే మాట్లాడుకున్నాం కదా. అంటే అన్నయ్య, కోటి కొడుకుతో పెళ్లి సంబంధం అంటే మీరు ఇంకొకసారి ఆలోచించండి అన్నయ్య. నాకేం అభ్యంతరం లేదు బాబు గారు. అయ్యా, ఈ పెళ్లి సంబంధం నాకు ఇష్టం లేదు. ఇంకా ఎవరెవరికి ఇష్టం లేదు? నాకిష్టం లేదు అల్లుడు గారు. అమ్మా అలివేణి, ఇలా రా. అమ్మా అలివేణి, ఈ ఇంట్లో ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా మీ నాన్నకు మనస్ఫూర్తిగా ఇష్టమే. అలాగే నాన్న, మీరు నన్ను ఏం అడగదలుచుకున్నారో నాకు తెలుసు. మీరు ఎవరిని తీసుకొచ్చినా నేను తల వంచి తాళి కట్టించుకుంటాను నాన్న. నేను మీ కూతుర్ని నాన్న. వెళ్ళమ్మా. అర్థమైందిగా, ఈ ఇంట్లో నాకు నా బిడ్డకు ఇష్టమైతే చాలు. ఇంకెవరిష్టంతోటి నాకు పని లేదు. పోటీ కొడుకుతో నా కూతురు అలివేణి పెళ్లి జరిగి తీరుతుంది. చూసావంటే అలివేలికి కృష్ణవేణికి ఎంత తేడా? నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఆ రోజు కళ్యాణ మండపంలో పెళ్ళొద్దమ్మా అనగానే మాట్లాడకుండా అలివేలు లేచి వచ్చేసింది. మరి కృష్ణవేణి వచ్చిందా? ఆడబుడిచి బిడ్డ ఎప్పటికైనా పరాయిదా అవుతుంది గాని మన బిడ్డ ఎలా అవుతుంది? మీ కడుపును పుట్టుంటే కృష్ణవేణికి కన్నవాళ్ళ కడుపు తీపేమిటో అర్థమయ్యేది. అమ్మా, ముందు అలివేణి పెళ్లి గురించి ఆలోచించవే. మేనకోడల మీద అల్లుడి మనసు విరగొట్టేద్దామని కొంచెం తిరగమాత ఎక్కువే పెట్టాను. దాంతో అల్లుడి గారికి మండిపోయి
కృష్ణవేణి మీద పంతంతో ఈ పెళ్లి చేస్తున్నాడు. ఒసే కృష్ణవేణి, నువ్వేమో కోట్లున్నవాడిని చేసుకున్నావు. కనీసం అలివేణికి ప్లాట్లున్నవాడైనా ఫ్లైట్లో తిరిగేవాడైనా రావాల్సింది. పోయి పోయి బోటులు నడుపుకుని వాడు కొడుకుతో పెళ్లి చేస్తున్నాడే. రంజని దుర్జన భంజని ధర్మ శిరోమణి హైమవతే సత్య సుభాషిణి నిత్య సువాసిని సరసిజ హాసిని శంభుసతే విశ్వ వినోదిని భక్త ప్రమోదిని భాగ్య ప్రదాయిని శాంతిమతి ఆత్మ విలాసిని ఆత్మపరాయణి అమృత వర్షిణి వేదవతి సోమధారిణి శైల విహారిణి మావాది దేవి చిదానంద రూపిణి ఓం సర్వాణి ఓం రుద్రాణి ఓం ఆర్యాణి వందనం ఓం కళ్యాణి ఓం బ్రహ్మాణి ఓం గీర్వాణి వందనం. పెద్ద కోడలు ఇంటి దీపం అనుకుంటున్నావేమో. మా వదిన రత్నప్రభ ఉఫ్ఫుమని ఆర్పేస్తుంది. తన దగ్గర నీ పప్పులేం ఉడకవు కృష్ణవేణి. కమాన్ చిల్డ్రన్, స్కూల్ టైం అయింది, రెడీ అవ్వాలి.
ఆగండి లిటిల్ స్టార్స్, ఇలా రండి. స్కూల్కి వెళ్ళేటప్పుడు అమ్మ, నాన్న, మామయ్య, అత్తయ్య అందరికీ ముద్దులు పెట్టి వెళ్ళాలి, సరేనా? అలాగే అక్క. ముందు మామయ్యకి, అత్తయ్యకి పెట్టండి. అలాగే అక్క. మమ్మీ, ఇప్పుడు నీకు. థ్యాంక్ యూ. ఇప్పుడు నీకు. మేడం, వంశీ గారికి ప్రసాదం ఇవ్వండి. అలాగేనమ్మా.